బాగున్నారంతా? ఏమంతా ఈడున్నారు? ఏంటికి వచ్చినారంతా ఇడికి? ఏంటికో నా కోసం, నాతో ఏం పని నీకు? అబ్బా, ఏం కొంచెం ఈ గృహప్రవేశం చేసేట్టున్నారు కొంతమంది. అంతేనా? 430 కేటగిరీ సార్, డబుల్ బెడ్ ఫ్లాట్. ఆహా, ఇవన్నీ లాక్ వేసి పెడుతున్నారా లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసినారా? ఇది అవును. ఇప్పుడు ఈ హ్యాండ్ ఓవర్ చేసిన దానిలో వీళ్ళు మార్పులు చేర్పులు చేసినారు కదా నిన్న మొన్న, ఇవి కూడా ఉన్నాయా? ఒకసారి లిస్ట్ మన పేర్లు ఉన్నాయా లేదా ఎవరికైనా ఇచ్చారో చెక్ చేయాలన్నది కూడా. ఆర్డర్ కూడా వస్తుంది ఇక్కడంతా. నువ్వేం చేస్తావు ఇక్కడ? స్టోర్ డిపార్ట్మెంట్ సార్, స్టోర్ ఆఫీసర్. స్టోర్ ఆఫీసర్గా చేస్తాను. స్టోర్ ఆఫీసర్ అంటే వాట్? నీ ఏం పని ఉంటుంది నీకు స్టోర్ ఆఫీసర్ అంటే? మెటీరియల్ ఇవ్వడం అంతే. కాంట్రాక్టర్ అంతా నువ్వు స్టోర్ మెటీరియల్ ఇవ్వడం అంటే ఈ కమ్మోడ్స్ గిమ్మోడ్స్ అంతా నీ కిందకే వస్తాయా మొత్తం? నువ్వు ఉండాలి అట్లయితే. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇది హాల్ సార్. ఇది వాట్ మిస్టర్, ఈ ఫ్లోర్ అంతా ఒకటే కేటగిరీ అన్న? మొత్తము డబుల్ బెడ్ ఫ్లాట్స్ మొత్తం అన్ని ఒకటి అటు వెళ్తే మనకి. దిస్ ఇస్ ద హైయెస్ట్ కేటగిరీ యు టాకింగ్ అబౌట్. 430 SFT. ఇవన్నీ అలా ఉన్నాయి సార్. ఇది ఒక బ్లాకా? ఇది ఒక అపార్ట్మెంట్ లో ఇది 8 వస్తాయి సార్. 1 2 3 4 5 6 7 ఇది మొత్తం. ఇది మనం వేయించినామా గ్రిల్ లేకపోతే ఎట్లా? డిజైన్లోనే ఉందా? అట్లా డిజైన్లో ఉంది అట్లే. సేఫ్టీ ఉండాలి కదా సార్. అవునులే. సంబంధించి ఇది కూడా ఇనాగ్రేషన్ పక్కన పెట్టండి. కంప్లీట్ ఎప్పుడైంది? టైంలో చేసి అలా పక్కన పెట్టేసినారు కదా. ఆల్మోస్ట్ కలర్ కొట్టేటువంటి మన గమనంలో కంప్లీట్. బాగా ఫినిస్తా ఇచ్చినారే వీళ్ళు. అదే కదా, ఇక్కడ ఫర్నిచర్ మీకు ఎక్కడ ఇంత మంచి క్వాలిటీ మన ఇంటికి కూడా ఉండదేమో ఇది. సార్ బ్రిక్ ఉండదు సార్. ఇది అంతా కూడా యూపీ స్టీల్ వాల్ బ్రిక్. అవును అవును అవును. ఈ కరెంట్ ఇవంతా పనిచేస్తున్నాయా? ఇంకా లేదు సార్ అంటే బట్ ఇక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉందా? అంటే కరెంట్కి ఒకరు అంటే ముందు ఏజెన్సీ వాళ్ళు ఏడి ఆయన ఏడి కాదమ్మా, చెప్పమ్మా ఎట్లా డివైడ్ చేసినారు దీనికి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ బయట లైటింగ్. ఓకే, ఈ మీటర్ వర్క్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఉన్నారా ఇక్కడ? వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ పీపుల్ ఉన్నారా? చూసిన తర్వాత రెడీగా వస్తారు సార్. మనం రేట్ ఇస్తే ఆ టైంకి అలా అక్కడ చూసినప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయా పెయింట్ వేసినవన్నీ? పెయింట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే 23 ఇన్స్టాల్ చేసి పెట్టారు సార్. ట్రాన్స్ఫార్మర్స్ పక్కన పెట్టేసామా? ఇప్పుడు ఈ కంప్లీషన్ దానిలో ఏమేం కంప్లీట్ అయినా ఏం కంప్లీట్ కాలేదు సార్. ఇక్కడ మనకి ఒక 3 ఏజెన్సీస్. ఇది నేను చూసానులేమ్మా ఇదంతా. సార్ 3 ఏజెన్సీస్ ఉన్నాయి సార్ మనకి. ఇక్కడ కూడా 3 డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఎన్సీసీ వాళ్ళు సార్. అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎన్జీఆర్ వాళ్ళు రివర్స్ టెండరింగ్లో వచ్చారు సార్. ఓకే. దాంతోపాటు ఎస్పీసీఆర్ వాళ్ళని వాళ్ళు ఒకరు ఉన్నారు సార్ ఏజెన్సీ. సో వాళ్ళ లొకేషన్ వచ్చేసి ఇట్లా అయింది సార్. వాళ్ళు మనకి ఎన్సీసీ వాళ్ళకి ఈ హౌసెస్ ఇచ్చారు, ఇచ్చారు సార్. మొత్తం 2 ఈ హౌసెస్. ఇప్పుడు దీనిలో ఎంత పర్సెంటేజ్ అయిపోయింది సార్? ఇది మాత్రం కంప్లీట్గా 1004 హౌసెస్ మాత్రం కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఫుల్ ఫ్లెడ్జ్. ఇన్ఫ్రా కంప్లీట్ చేసేసామంటే ఇట్ ఈస్ ఏబుల్ టు హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఇవన్నీ కూడా అంటే ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఇవి ఈ ఎస్పీసీఎల్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ 3rd ఫ్లోర్ అట్లా ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి సార్ వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి కొంచెం ఇన్స్ట్రక్షన్స్. ఒక్క నిమిషం ఉంటే మీకు ప్లాన్ వేరు ఎక్కడ ఉన్నామో చెప్పండి. ఇక్కడ ఉన్నాం సార్. C1 బ్లాక్ సార్. ఇది A59 సార్. This is all NCC సార్. ఓకే ఓకే, గాట్ ఇట్. ఇది ఎన్జిఆర్ వాళ్ళు సార్. ఎస్పీసీఎల్ వాళ్ళు పింక్ లో ఉన్న వాళ్ళంతా ఓకే.
ఒక లాట్ ఇలేదంతా వేరే 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 చేసేసినారు. బికాజ్ ఈ స్టేజెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అనలైజ్ చేసేసుకొని బేస్మెంట్ లెవెల్స్ అయితే ఉన్నాయో అవి తగ్గించేసుకొని రివర్స్ టెండరింగ్ కింద వెళ్ళిపోతాం. ఇప్పుడు కొన్ని మనకి మళ్ళీ వెయిటెడ్ సైట్లు వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏమన్నా పాలసీ గిలిసి ఏమన్నా వచ్చిందా బయటికి? అదే సార్ కొంచెం సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, వర్క్ టేకప్ చేయాలా లేదా అనేసి వాళ్ళు అట్లా నిలబెట్టున్నారు. ఇంకా అయితే మనకేం రాలేదు దానిపైన. బిల్స్ కొంచెం క్లియరెన్స్ కూడా కాలేదని చెప్పేసి అట్లే ఉన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఇదంతా కలిపి మనకి ఇక్కడ గట్టిగా చెప్పలేదు సార్ మనకి. వాట్ యు మీన్ బై పార్కింగ్ అమ్మా ఇక్కడ? వాట్ ఇస్ దది? వీళ్ళ ఓన్ పార్కింగ్ స్పేసెస్? ఇది మొత్తం మన కమర్షియల్ స్పేస్ కింద. అట్లా కదన్నా, ఇవన్నీ పార్కింగ్ అనేటివన్నీ ఇస్ ఇట్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ పార్కింగ్ లేకపోతే పైన ఇచ్చారు ఓపెన్ పార్కింగ్? సో దేర్ ఇస్ నో బేస్ సెల్లర్ అయితే లేదు. ఓకే. ఇక్కడ ఒక ఎస్టీపీ, ఒక ఎల్ఎస్ఆర్, ఒక జిఎల్ఎస్ఆర్ కూడా ఉంది సార్, ఒక సబ్ స్టేషన్ కూడా ఉంది సార్. ఇప్పుడు మీరు దీంట్లో ఏమైనా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారా? ఇది ఫుల్ కంప్లీట్ అయిపోయింది చేరుకోవచ్చు అనేసి? సో ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని మనం అది ఇందులో చూపించారు. ఈ 2 సార్ 1 2 ఇవి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయినాయా? అయిపోయినాయి సార్. ఓకే ఈ 2 మొత్తం ఇవన్నీ ఇవి కాలేదు సార్. అంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్క కొంచెం ఐటమ్ లైక్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్? మన ఎలక్ట్రికల్ వర్క్ సార్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ పెండింగ్ ఉంది సార్. ఇవి మాత్రం 1 2 3 4 ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయినాయి. ఎన్ని ఉంటాయి దీంట్లో అపార్ట్మెంట్స్? 1 2 3 4 32 ఫ్లాట్స్ ఉంటాయి సార్ ఒక దాంట్లో. 32 64 ఒక 64 అంతేనా? 124 అదే మళ్ళీ 124. ఈ 4 అయిపోయినాయా? ఈ 4 ఈ 2 సార్. అదే సో ఈ 4 అంతే కదా. సో 124 అపార్ట్మెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా. మన ఊరికే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? డ్రైనేజ్ కనెక్షన్ ఉందా? డ్రైనేజ్ కనెక్షన్ పెండింగ్ ఉంది సార్, ఇంటర్ కనెక్షన్ పెండింగ్. వాటర్ వస్తుంది, ఇందాక ఓపెన్ చేస్తే వచ్చినాయి, దాంట్లో ఫ్లో అవుతున్నాయి. పైకి ఎక్కించాం సార్ ఆ రోజు. అంటే దీనికి పైన ఓవర్ ట్యాంక్ ఉందా? ఓకే. అవును, ఇప్పుడు దానికి వాటర్ ట్యాంక్ వాటర్ పోవాలంటే మోటార్ గీటర్ ఉన్నాయా? సార్ యాక్చువల్గా మనకి ఎస్టిమేషన్ ప్రకారం అయితే మనము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర నుంచి కనెక్షన్ తీసుకొని మంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనేసి ఉంది సార్. కానీ అప్పుడు కొంచెం అర్జెంట్ కావాలనేసి బోర్స్ పాయింట్స్ వేయించేసి బోర్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇప్పించాం సార్. ఇప్పుడు మన దగ్గర OHR ఉంది కదా ఇక్కడ పైన. సో ఇప్పుడు OHR ఇస్ వర్కింగ్ కండిషన్. సో ఇప్పుడు మనకు బోర్స్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్. సో వీ కెన్ పంప్ వాటర్ అప్ దేర్, నో ప్రాబ్లమ్ ఇష్యూ. మీరు చెకింగ్ చేశారా ఈ మధ్య కాలంలో? చేసాం సార్. కాదమ్మా, మీకు రిపోర్ట్లో తీయండి. నిన్న యుగంధర్ ఇచ్చిన రిపోర్ట్లో మీ ఫోన్ కూడా పడిపోయింది చూడమ్మా. గడ్డికోట గురించి పైప్ లైన్ కూడా వచ్చింది. కనెక్షన్ పైప్ లైన్ 4 మోటార్లు ఇప్పుడు స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. పైప్ లైన్ 3.1 గాను 2.5 అయిపోయింది. మోటార్స్ ఇంకా నాట్ ఫిక్స్ కావాలి. మోటార్స్ దీనికోసం ఫిక్స్ చేయాలి సార్. అదే అది ఆ మోటార్ ఫిక్స్ చేస్తేనే కదా ఇది పైకి పోయేది కదమ్మా. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. మీకు వాట్ ఇస్ ది అదర్ సోర్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా? సప్లై అంతా కూడా సార్ మనము ఆర్డబ్ల్యూఎస్ నుంచి తీసుకుంటాం కదా సార్, దానికి కన్సర్న్ సార్ ఇది. మనం దాన్నే లెక్కదాం. డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి డొమెస్టిక్ ఇస్తే కాదమ్మా, మనకి 3 మేజర్ థింగ్స్: ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇన్ బోత్ వేస్, డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ కావాలా, అంటే డ్రైనేజ్ సార్, డ్రైనేజ్ సిస్టమ్. మళ్ళీ ఈ 3 మనం ఇక్కడ ఈ 4 దానిలో రెడీ చేయగలుగుతామా? ఇది ఇంటర్ కనెక్టెడ్ కదా సార్, అంతా కూడా కంప్లీట్ 1 2 3 4 సార్. ఈ డ్రైనేజ్ కంప్లీట్ చేసామంటే ఎస్టీపీ ఫుల్ఫిల్ కావాలి సార్. ఫుల్ఫిల్ అయిందన్నారే నాకు దీంట్లో, నేను చదివినానే కంప్లీషన్ అయిపోయిందనేసి. స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది సార్. స్ట్రక్చర్ కంప్లీట్, మెషిన్, ఇంటర్ కనెక్షన్ ఒకటి పెండింగ్. ఇప్పుడు నేనేమంటే నేను అడిగేది అదే, ఇంటర్ కనెక్షన్ ఏంటి? ఆ బిల్డింగ్ నుంచి డ్రైనేజ్ లోకి పోయే కనెక్షన్, అదొకటే కదా మనం చేయాల్సిండేది. సో దట్ కెన్ బి డన్.